అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు శుక్రవారం పుట్టిన వాళ్ళ లైఫ్ 2026లో ఎలా ఉంటుంది. సో యాక్చువల్గా శుక్రవారం పుట్టిన వాళ్ళకి శుక్రుడు దీవెనలు ఉంటాయి. శుక్రుడు దీవెనలు అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేస్తారు. దే ఆర్ గుడ్ ఇన్ లవ్, రొమాన్స్, ట్రావెల్, గుడ్ ఫుడ్డీ. వీళ్ళు ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నా బాగా ఎంజాయ్ చేస్తారు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతారు. శుక్రుడి దీవెనల వల్ల తరగని సంపద వీళ్ళ సొంతం. ఎంత ఖర్చు పెడతారో దానికి రెండింతలు, మూడింతలు సాయంత్రం కల్లా సంపాదించే కెపాసిటీ శుక్రుడు ఇస్తుంటాడు. సో వీళ్ళు చాలా అందంగా ఉంటారు. డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, చాలా తెలివైన వాళ్ళు. సో ఫ్రైడే పుట్టిన వాళ్ళు 0 లెవెల్లో పుట్టినా కూడా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. సో ఫ్రైడే పుట్టిన వాళ్ళకి సంపద, భూములు, బంగారం చాలా బాగా కలిసి వస్తాయి. చాలా బంగారు కొనే ఆస్కారం ఫ్రైడే పుట్టిన వాళ్ళ సొంతం. సో ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి ఈ 2026 ఎలా ఉండబోతుంది. ఫ్రైడేకి నంబర్ 6 అంటే శుక్రవారం. 2026 అంటే 10 అంటే 1 + 0 1. సో ఈ 1కి 6కి పడదు. సో శుక్రవారం పుట్టిన వాళ్ళు 2026లో ఆచితూచి అడుగులేయాలి, ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి. 1-6 ఎఫెక్ట్ వల్ల కోపం పెరుగుతుంది. మామూలుగా ఫ్రైడే పుట్టేవాళ్ళు చాలా జాలీగా ఉంటారు, కోపం ఉండదు. భార్యని గిఫ్ట్లతో సర్ప్రైజులు చేస్తూ ఉంటారు. బట్ ఈ 2026 మాత్రం వీళ్ళకి విరుద్ధంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తరుగుతుంది, భార్య భర్తల మధ్య గ్యాప్స్ పెరుగుతాయి. ఏ పని చేసినా ఆటంకాలు, ప్రయాణాలు ఎక్కువైతాయి, టెన్షన్స్ ఎక్కువైతాయి. ఫస్ట్ టైం అంటే ఈ 9 ఇయర్స్లో ఒక్కసారి ఇలా ఉంటుంది. సో ఫ్రైడే పుట్టిన వాళ్ళు పేరు ఒకసారి చెక్ చేసుకొని, పేరులో ఈ 9 నంబర్స్ లేకపోతే 2026 మీకు ఇబ్బందులైనా కూడా ఇబ్బందులు లేకుండా గడిపేస్తుంది ఈ 9 నంబర్ లేకపోతే. సో మీ పేరులో ఈ నంబర్స్ లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. 12 నంబర్, 13, 16, 18, 19, 27, 31, 33, 36 ఈ రాంగ్ నంబర్స్ కానీ మీరు ఫ్రైడే పుట్టి ఉండి మీ పేరులో లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. అండ్ ముద్దు పేర్లు అవాయిడ్ చేస్తే మంచిది. సో పేరులో బలం, ఏ పేరులో బలం ఉంది, ఎలా వాడుకోవాలి, ఎలా పిలిపించుకోవాలి, ఏ కలర్ ఎక్కువ వాడాలి, ఏ మొబైల్ నంబర్ వాడాలి, ఏ కలర్స్ అవాయిడ్ చేయాలి, లక్కీ స్టోన్స్, ఏ లక్కీ స్టోన్స్ వేసుకుంటే డెవలప్మెంట్ బాగుంటుంది. కొంతమంది 9 స్టోన్స్ వేసుకుంటున్నారు. 9లో 3 లక్కీ, ప్రతి మనిషికి 3 స్టోన్స్ లక్కీ, 6 అన్లక్కీ. సో 9 వేసుకుంటే లక్కీ మీ ఒంట్లోనే ఉన్నాయి, అన్లక్కీ మీ ఒంట్లోనే ఉన్నాయి, నెగిటివ్ ఎక్కువ జరుగుతుంది. సో గ్రఫాలజీ ప్రకారం కొంతమంది పేర్లు బాగుంటాయి, సంతకం రాంగ్ ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసి చెప్తా కాబట్టి ఇవన్నీ ఫాలో అయితే 2026లో మీరు అద్భుతంగా ముందుకెళ్ళేలాగా నేను గైడెన్స్ ఇస్తాను. సో నా ప్రోగ్రామ్ చూశారు కదా. సో నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి ఫాలో అవ్వండి. కొంతమంది పేరు బాగున్నా లేకపోయినా కరెక్షన్స్ చేసుకోమన్న వాళ్ళు దయచేసి ఇవి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను వాయిస్లు ఇస్తుంటే ఈ మధ్య చనిపోయిన వాళ్ళ పేరులో పెడుతున్నారు. చాలా ఆల్మోస్ట్ ఒక 30-40 ఈ 3 మంత్స్లోనే. సార్ మా ఆయన చనిపోయాడు యాక్సిడెంట్లో, మీరేం చెప్తారో విందామని పెట్టాను. ఇలా చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ పెట్టి వాళ్ళ గురించి మళ్ళా వాయిస్ మీరు వింటే అది మీకు దోషాలు. లేని వ్యక్తుల వాయిస్, తమ్ముడు గురించి అన్న వినకూడదు, అన్న గురించి తమ్ముడు వినకూడదు. తల్లి వినొచ్చు పిల్లలవి, అన్న తమ్ముడిది, తమ్ముడిది అన్న తమ్ముడు వినకూడదు. సో ఎవరైతే
మీ పేరులో కరెక్షన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వండి. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా? అందరికీ కరెక్షన్ అవసరం ఉండకపోవచ్చు. అవసరం ఉన్న వాళ్ళకి ఉందని చెప్తాను, లేని వాళ్ళకి లేదని చెప్తాను. సో నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9121685513 9121685513. సో పేరు రాంగ్ ఉంటే ఏ నంబర్స్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, ఆ రాంగ్ వల్ల లైఫ్ ఎలా ఉంటుందో కూడా వాయిస్ ఇస్తాను. రాంగ్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకో పేరు పెట్టకండి. ఫస్ట్ రాంగ్ ఉన్న పేరు కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే టైం చాలా తక్కువ. నిజంగా ఇంట్రెస్ట్ ఉండి కరెక్షన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే పెట్టండి. కరెక్షన్ అవసరం లేదని చెప్తాను. చాలామంది కావాలని ఫ్రెండ్స్వి, దూర బంధువులవి, వాళ్ళు బాగుపడతారా, వాళ్ళ పేర్లు ఏమి కనుక్కోవాలని పెడుతున్నారు. అది మీరు వింటే మీకు దోషాలు పట్టుకుంటాయి. ఎవరిది వాళ్ళు మాత్రమే వినాలి, వేరే వాళ్ళు వినకూడదు. గాడ్ బ్లెస్ యూ అండి.